తిరుమల లడ్డు వివాదంపై హైకోర్టుకు వైసీపీ వెళ్లింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది వైసీపీ. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు వైసీపీ. ప్రస్తుతం ఈ లడ్డు వివాదం మరింత ముదురుతోంది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ కోర్టును ఆశ్రయిస్తోంది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు వైసీపీ నేతలు. తమపై తప్పుడు ఆరోపణలు అవాస్తవమని చెప్తున్నారు. సో తప్పనిసరిగా కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో ప్రస్తుతం పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఈ పిటిషన్ లో ఏమని పేర్కొన్నారు వైసీపీ నేతలు? ఈ పిటిషన్ కి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో దీనికి సంబంధించి సిట్టింగ్ జడ్జితో గానీ లేదా కోర్టు కాన్స్టిట్యూట్ లో వేసి అందులో ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా విచారణ చేసి ఈ ఆరోపణల పైన అసలు వాస్తవాలను బయటకు పెట్టాలని చెప్పి వైసీపీ డిమాండ్ చేస్తోంది. సో ఇదే విషయం మీద ఇవాళ లంచ్ మోషన్ కోరనున్నారు. ఒకవేళ లంచ్ మోషన్ గనక తీసుకుంటే నేడే విచారణకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ లంచ్ మోషన్ తీసుకోకపోతే గనక మళ్ళీ నెక్స్ట్ డే కానీ తర్వాత రోజు కానీ పిటిషన్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే గనక ఏదైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇది రాజకీయ దుమారం లేచి ఈ లడ్డు తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వుతో చేసినటువంటి నెయ్యి వాడారు అనేటటువంటి విషయానికి సంబంధించి అటు ఎవరి హయాంలో వైసీపీ హయాంలో జరిగింది అని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది, టీడీపీ హయాంలోనే జరిగిందని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. సో ఏదైనా కూడా ఇప్పుడు ఇది ఒక హిందూ ధర్మానికి సంబంధించిన విషయం కాబట్టి రాజకీయంగా కూడా డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు తిరుపతికి సంబంధించి ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోపక్క ఈ లడ్డు విషయంలో వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణలకు సంబంధించి వైసీపీకి ఏమాత్రం ప్రమేయం లేదు. ఖచ్చితంగా ఇది రాజకీయంగా దీన్ని వాడుకుంటున్నారు. గతంలో టీడీపీ హయాంలోనే ఇది జరిగింది, దానిపైన మేమున్నప్పుడే విచారణకు పంపించాము, అసలు వాస్తవాలు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బయటపడ్డాయని చెప్పి వైసీపీ చెప్తున్న నేపథ్యంలో మరోపక్క టీడీపీ చూసుకుంటే గనక ఇది వైసీపీ హయాంలోనే జరుగుతున్నప్పటికీ అధికారులకు ఏమాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఏదైనా కూడా ఇప్పుడు ఇది భక్తులకి సంబంధించింది, ఒక హిందూ ధర్మానికి సంబంధించింది కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఇప్పుడు అందరూ సీరియస్ గా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వైసీపీ ఇప్పుడు తన ప్రయత్నంగా మొదటిసారిగా హైకోర్టుకి లడ్డూ వివాదం పైన వెళ్ళనుంది. సో ఇవాళ అయితే లంచ్ మోషన్ దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. సో ఒకవేళ లంచ్ మోషన్ తీసుకుంటే గనక నేడే విచారణ జరిగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి డీటెయిల్స్ అందించినందుకు.